తల్లదలుండాలి. అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన బిడ్డను. నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. అలాగే బాలల హక్కుల పరిరక్షణ స్టేట్ కో కన్వీనర్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు మా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఐటీడీ ఎదురుగా ఆదివాసీ ఆత్మ గౌరవ దీక్ష ఈ రోజు రేపు జరుగుతుంది. ఈ దీక్ష ఎందుకంటే మాకు 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. అలాగే మెగా డిఎస్సి తో పాటు గిరిజనులకి స్పెషల్ డిఎస్సి అన్నది రావాలి. అలాగే బినామీ వ్యవస్థ చాప కింద నీరులాగా ప్రవహిస్తుంది. ఇక్కడ మా గిరిజనులకి గూడు కొంప లేదండి, అంత గిరిజనేతరులకే ఉంది. ఈ రోజు ఎస్పీ ఆఫీస్ గవర్నమెంట్ ఒక ఎస్పీ గారు అంటే పోలీస్ ఒక జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులకి అధికారి ఎస్పీ గారు, ఆయన ఏమో అడ్డుకుంటున్నారు. బినామీలకి మాత్రం 3 అంతస్తుల భవనాలు ఉన్నాయి. ఇది వినడానికి చెప్పడానికి కూడా చాలా సిగ్గుపడుతున్నాము. అలాగే ఇక్కడ ఏదైనా ప్రాజెక్టు స్టార్ట్ చేయాలన్నా, ఒక ప్రాజెక్టు నిర్మించాలన్నా కూడా పీసా కమిటీలు అని చెప్పి ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేశాము. ఆ పీసా కమిటీ సంతకం లేనిదే ఏది కూడా చేయకూడదు. పీసా కమిటీ సంతకం రాష్ట్రపతి సంతకం అంత వేల్యూ. కాబట్టి పీసా కమిటీతో మాట్లాడకుండా, పీసా కమిటీతో చర్చించకుండా ఎటువంటి భవనాలు, ఎటువంటి బిల్డింగ్స్ కట్టకూడదని ఈ రోజు మేము గిరిజనులుగా హెచ్చరిస్తున్నాము. అట్లా కట్టే భవంతులు కూడా మేము పడగొట్టేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాము. అట్లనే గిరిజన మహిళల్ని పెళ్లి చేసుకుని గిరిజనేతరులు ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడ బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ కడుతూ ఇక్కడ భూములు కొంటూ రియల్ ఎస్టేట్స్ చేస్తున్నారు. అలా చేయకూడదండి. మీరు మీ ఊళ్ళల్లోనే ఇల్లు వాకిలి కట్టుకోవాలి, మీ భార్య బిడ్డలను అక్కడ తీసుకెళ్లి పెంచాలి, పోషించాలి. కాబట్టి ఇలాంటి తప్పిదాలు ఏమన్నా ఉంటే ఇక్కడ నుండైనా సరే ఆగుతుందని చెప్పి ఈ రోజు మేము ఆదివాసీ మహిళలుగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గారు, మేము ఎల్టీఆర్ కేసుల కోసం ఎన్నో గతంలో ఉన్న ఆఫీసర్స్ అయితేమి, ఇప్పుడున్న ఆఫీసర్స్ అయితేమి మా భూములు కబ్జా చేస్తున్న గిరిజనేతరుల గురించి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాప కింద నీరులాగా మాకు జెరాక్స్ కి వైట్ పేపర్లు కొనడానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది, కానీ ఎక్కడ పని అవ్వట్లేదు. కాబట్టి ఐటీడీఏ అధికారులు కానీ, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు కానీ, పిఓ గారు కానీ, ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎవరైనా కూడా మా గిరిజన నేతరులకు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన హక్కులు, చట్టాలు పటిష్టంగా చేయాలని, గిరిజన నేతరులకి వాళ్ళ లిమిట్స్ లో వారు ఉండాలని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వాళ్ళకి పేపర్ పరంగానో మరొక పరంగానో తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. గురించి అయితే నా పేరు సొంటేన హైమావతి. ఈరోజు గిరిజన ఆత్మ గౌరవ దీక్ష చేపట్టడానికి కారణం 1/70 చట్టాన్ని, అలాగే జీవో నెంబర్ 3ని తుంగలో తొక్కి గిరిజనుల బ్రతుకులు బుక్కిపాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలని తిప్పికొట్టాలనేసి ఈరోజు గిరిజనులంతా అన్ని సంఘాలు రంగాలు ఏకమై ఈరోజు ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది. గిరిజనులకి గుండెకాయలంటి జీవో నెంబర్ 3ని తీసేసి గిరిజన యువతకి ఉద్యోగాలు లేకుండా చేసిన ఈ ప్రభుత్వాలు గిరిజన యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఇక్కడ గిరిజనుల పిల్లలు డిగ్రీలు, పీజీలు చదువుకొని ఉన్నారు. వాళ్ళకి గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలకు కల్పన కల్పించాలి ప్రభుత్వాలు. అయితే మహిళలకి చిన్నచూపు చూసే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వాలు. గిరిజన మహిళలకి ప్రోత్సహించి లోన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలు నడిపించుకునే పరిస్థితి ప్రభుత్వాలు చేయాలని, అలాగే యువత మద్యం మత్తు పదార్థాలకు బానిసై తప్పుదోవ పడుతుంది యూత్. మద్యం మత్తు పదార్థాలు నివారించాలనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నా పేరు కీర్తన. మేము అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మేము పీజీలు, డిగ్రీలు చదువుకున్నప్పటికీ కూడా మాకు ఉద్యోగాలు లేదు. మా తల్లిదండ్రులు భూమి పుట్ట అమ్ముకొని కూలి చేసుకొని ఒక పూట తిని ఫస్ట్ నుండి అయినా సరే మమ్మల్ని చదివించారు. అయినప్పటికీ మాకైతే ఉద్యోగాలు లేవు. మేము ఎక్కడ ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు. మేము చదువుకున్నప్పటికీ ఒక పని చేయలేకపోతున్నాము. ఏ పని చేయాలన్నా మాకు చదువుకున్న వారు ఎలా పని చేస్తారని అంటున్నారు. ఖచ్చితంగా మాకు జీవో నెంబర్ 3 అనేది పటిష్టంగా అమలు చేసి మా గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం.